ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రధానోత్సవం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ మీడియా సమావేశం. అసెంబ్లీలో ప్రతిపక్ష మాటలు వినే పరిస్థితి లేదని ఆగ్రహం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2 బడ్జెట్లోనూ మోసం తప్ప ఏమీ లేదని ఎద్దేవా. ఇప్పటి వరకు చంద్రబాబు ఇచ్చింది బోడి సున్నా, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ విమర్శ. వైసీపీ అధినేత జగన్ కి ఏపీ ప్రభుత్వం సరైన భద్రతను కల్పించడం లేదని ఆ పార్టీ నేతల విమర్శల్ని తిప్పికొట్టిన నారా లోకేష్. జగన్ కి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నామన్న నారా లోకేష్ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని వ్యాఖ్య. ప్రభుత్వం వ్యక్తిగత కక్షలకి వెళ్లడం లేదన్న లోకేష్. పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన కర్నూలు కోర్టు. నర్సరావుపేటలో నమోదైన కేసులో పోసానికి కోర్టు ఈ నెల 13 వరకు రిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 17 కేసులు నమోదు. కర్నూలు జిల్లా కోర్టుకి తరలింపు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరుని ప్రకటించిన పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న నాగబాబుకి మంత్రి పదవి ఇస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు. ఏప్రిల్ 2 నుంచి ఇండియా, చైనాలపై ప్రతీకార సుంకాలు అమలు చేస్తామన్న ట్రంప్. దశాబ్దాలుగా కొన్ని దేశాలు అమెరికాపై సుంకాలు విధిస్తున్నాయన్న ట్రంప్. అమెరికాపై ఇండియా 100% పైగా టారిఫ్లు విధించిందని వ్యాఖ్య. అమెరికాకు ఎక్కడా న్యాయం జరగలేదని ట్రంప్ వ్యాఖ్య. సెర్బియా పార్లమెంట్లో అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదంతో ఉద్రిక్తత. సెర్బియా ప్రధానమంత్రి రాజీనామా ఆమోదించాలని పార్లమెంట్లో విపక్షాల నిరసనలు. పొగ బాంబులతో రణరంగం చేసిన విపక్షాలు. ఘర్షణలో 3 సభ్యులకి గాయాలు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన సింగర్ కల్పన. హైదరాబాద్ నిజాంపేటలోని ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న కల్పన. ఆసుపత్రికి సింగర్లు, పలువురు ప్రముఖులు తదితరులు. పెద్ద కూతురితో కల్పన గొడవ పడ్డట్లు సమాచారం. రామ్ గోపాల్ వర్మకి మరొకసారి సిఐడి అధికారుల నోటీసులు. జారీ అయిన నోటీసులపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వర్మ. కేసు ట్రయల్ కొనసాగుతూ ఉండగానే ఆర్జీవీకి సిఐడి నుంచి మరొకసారి నోటీసులు. నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి న్యూడ్ కాల్. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే. డబ్బులు ఇవ్వాలంటూ సైబర్ నేరస్తుల బెదిరింపులు. ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో కార్యకర్తలకు వీడియో పంపించిన వైనం. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.